చాక్లెట్ బ్రెడ్ టోస్టా? చూడడానికే కదండీ! తినడానికైతే చాలా బావుంది. లోపల మెత్త మెత్తగా, పైన క్రిస్పీగా నెయ్యి విత్ చాక్లెట్ ఫ్లేవర్‌తో అద్దిరిపోయింది. మీరు బయట నుంచి బ్రెడ్ అండ్ చాక్లెట్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే అద్దిరిపోయే బ్రెడ్ టోస్ట్ అయితే 10 నిమిషాల్లో ప్రయత్నించేద్దారండి. మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్ తీసేసుకొని, ఓన్లీ బ్రెడ్ కాల్చుకోవడానికి మాత్రమే నెయ్యి యూజ్ చేయండి. లేకపోతే నెయ్యి ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుంది. అటు ఇటు రోస్ట్ చేసేసుకున్న తర్వాత నేను నట్టిల్లా చాక్లెట్ క్రీమ్‌ని అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే డైరీ మిల్క్ చాక్లెట్‌ని కరగబెట్టి తీసుకోవచ్చు. లేదా బయటసిన అలా వేడి చేసుకున్నా కరిగిపోతుంది. మళ్ళీ దానిపైన బ్రెడ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ నెయ్యి అప్లై చేసేసి కొంచెం క్రీమ్ కూడా అప్లై చేసేసుకుని మీకు నచ్చితే నట్స్ పొడి వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేసుకోండి. నట్స్ కూడా వేసుకుంటే పలుకులుగా చాలా బాగుందండి. సేమ్ అదే ప్రాసెస్ అలా మెట్లు కట్టుకుంటూ పైకెళ్ళిపోయింది. తర్వాత టర్న్ చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ క్రీమ్ అప్లై చేసేసుకుని అలా మిడిల్‌లో కట్ చేసేసుకుని ఒక్క బైట్ కొరుక్కొని తింటే ఉందండి. ప్రతి బైట్‌లో నట్స్ తగులుతూ నెయ్యి ఫ్లేవర్‌తో పిచ్చెక్కిచ్చేసిందండి.